కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ చిన్న పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. చివరికి సీఎంఆర్ఎఫ్ చెక్కు కోసం కూడా చేయి చాస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన కరోళ్ల సంపత్ అనే వ్యక్తి 6 నెలల క్రితం సీఎంఆర్ఎఫ్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు. సీఎంఆర్ఎఫ్ చెక్కు శాంక్షన్ అయ్యిందని, చెక్కు ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలంటూ బచ్చన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల బాలరెడ్డి డిమాండ్ చేశాడు. దాంతో బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆరోగ్యం బాలేక లక్షలు ఖర్చు పెట్టి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ప్రభుత్వం నుండి వచ్చిన డబ్బులు ఇవ్వడానికి కూడా లంచం అడుగుతున్నారని బాధితుడు అసహనం వ్యక్తం చేస్తున్నాడు. కొడుకు అక్కడల్లో దానికి డీసీసీ ఆఫీసర్ చెప్పించారు. అయితే అది వేరే దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, మనకి చెప్పొచ్చు హాస్పిటల్స్ అన్ని మన డీసీసీ చెప్పొచ్చిన 2 రోజుల దగ్గర ఫోన్ చేస్తే ఇక్కడ వస్తుంది అలా ఆఫీసర్కి వస్తే చెప్పి హాస్పిటల్ లేదంటే హాస్పిటల్ లేదంటే ఇప్పుడు మనం కంప్లీట్ వేరే రోజులు ఫోన్ చేస్తాను. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఏమన్నా కంప్లీట్ మన డీసీసీ ఆఫీసర్ చెప్పిస్తే మిస్ అయిందని కంప్లీట్ అవుతుంది. నా చెక్క నాకు కావాలని ఫోన్ చేసి చెప్పి జనగామలో ఇస్తున్నామని చెప్పారు. అది ఎక్కడ ఇస్తారో తెలియక మన డీసీసీ ఆఫీస్ మెన్షన్ చేసిన నెంబర్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకుందాం. రవికాంత్, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ చిన్న పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడ్డట్టు తెలుస్తుంది. చివరికి సీఎంఆర్ఎఫ్ చెక్కు కోసం కూడా కాంగ్రెస్ నాయకులు చేయి చాస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రవికాంత్? నిన్నటి ఘటన మర్చిపోకముందే, అంటే నిన్న ఇలాంటి ఎల్ఓసి చెక్కులకు సంబంధించే 2 గ్రూపులు కూడా, అంటే ఇటు డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జనగామ డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, అదేవిధంగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కోనపూరి రాజలింగం కుమారుడు, వాళ్ళిద్దరి మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే రగిలిపోయేలాగా వర్గపోరు అయితే కొనసాగుతా ఉంది. కిరణ్ కుమార్ గౌడ్, నిన్న నాగపూరి కిరణ్ కుమార్ గౌడ్ తాను ఎల్ఓసి చెక్కులు పంపిణీ చేయడానికి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో అక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాడు. డిసిసి అధ్యక్షుడి ప్రమేయం లేకుండా ఎలా చెక్కులు పంపిణీ చేస్తామంటూ నిన్న ఏదైతే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గీయులు అక్కడ కిరణ్ కుమార్ ను అడ్డుకోవడము, అక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణము, తోపులాట ఇవన్నీ జరిగిన క్రమంలో ఇవాళ కూడా ఇవాళ 2వ ఎపిసోడ్ కొనసాగుతా ఉంది. ఇవాళ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బాధితుడు సీఎంఆర్ఎఫ్ చెక్కు ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ వరకు అయితే ఈ పంచాయతీ అంతా చేరిన సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా సీఎంఆర్ఎఫ్ చెక్కు కోసం డబ్బులు ఇవ్వాలంటూ అక్కడ ఉన్నటువంటి నాయకులు, కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నారన్నటువంటి అంశాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. చెక్కు అంటే ముఖ్యంగా జనగామ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లిన క్రమంలో బాధితుడు ఎవరైతే కర్రోళ్ల సంపత్ అనే వ్యక్తి అయితే ఆ చెక్కు కోసం జనగామ కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన క్రమంలో బచ్చన్నపేట, ఈ వ్యక్తిది బచ్చన్నపేట మండలం, బచ్చన్నపేట మండలాధ్యక్షుడు అంటే కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నూకల బాలరెడ్డి ఫోన్ చేయడం జరిగింది. బాధితుడికి ఫోన్ చేసి నువ్వు నన్ను అడగాలి కదా అనే విధంగా ఫోన్ చేయడంతో నాగపూరి కిరణ్ కుమార్ గౌడ్ మాకు చెక్ ఇస్తారని చెప్పారన్నట్టుగా బాధితుడు చెప్పిన సందర్భం కనిపించింది. ఆ చెక్కు అక్కడ లేదు, నా దగ్గరే ఉందని చెప్పడంతో బాధితుడు ఆగ్రహానికి, ఆవేదనకు గురైన సందర్భం. అంటే ఆరోగ్యం బాగలేక మేము ఆసుపత్రుల పాలై లక్షలు ఖర్చు పెట్టుకుంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్థికమైనటువంటి భరోసా సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో కొన్ని కోట్లాది రూపాయలు బాధితులకు అందించి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టిన తరుణాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ గమనించిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. ప్రతి ఊరికి ఏదో రకంగా అనారోగ్యం పాలైన వాళ్ళకు సంబంధించి ఎల్ఓసిలో, ముందస్తుగా ఎల్ఓసిలో లేకపోతే సీఎంఆర్ఎఫ్ చెక్కులు కేసీఆర్ గారి హయాంలో ప్రతి గ్రామంలో బాధితులు వాళ్ళ లబ్ధి పొందిన సందర్భం. ఇవాళ ఇలాంటి చెక్కులకు సంబంధించి అంటే తెలంగాణ భాషలో చెప్పాలంటే అనేక సామెతలు కూడా మనకు చెప్పుకోవాల్సి ఉంటుంది. దిప్పుడు గల్లం దగ్గర చేసేటువంటి కార్యక్రమాలుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇవాళ శవాల దగ్గర పేలాలు ఏరుకునే విధంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఆసుపత్రుల
పాలైన వాళ్ళు కుటుంబం అంతా కూడా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి ఉంటుంది. లక్షలాది రూపాయలు ఖర్చు అయి ఉంటాయి. ప్రభుత్వం తరఫున భరోసా అందుతున్నటువంటి ఆలోచనతో వీళ్ళంతా కూడా ఆశిస్తా ఉంటారు. అంటే ఆ చెక్కులు వీళ్ళు ఒక 2 లక్షలు ఖర్చు చేస్తే 60%, 70% వచ్చిన, ఒకవేళ 50% వచ్చినప్పటికీ వాళ్ళు ఖర్చు పెట్టిన దాంట్లో ఎంతో కొంత ఆర్థికంగా భరోసాగా ఉంటుందన్నటువంటి అంశం ఉంటుంది. ఇందులో కూడా వీళ్ళు డబ్బులు ఆశించడం అనేది చాలా దారుణంగా ఉంది. ఇది తట్టుకోలేకపోయినటువంటి సంపత్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ కి ఎక్కిన సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా అతను డిసిసి ఆఫీస్ కు వచ్చిన క్రమంలో బాలరెడ్డి తనకు ఫోన్ చేసి ఇబ్బందులు పెడతా ఉన్నాడు. చెక్కు నా దగ్గర లేదు, నా దగ్గరే ఉంది, వేరే వాళ్ళ దగ్గర లేదు, నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తావు, బచ్చన్నపేట మండలానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని నేను, నా దగ్గరికి మీరు రావాలనే విధంగా హుకుం జారీ చేయడం, ఇదంతా ఫైనల్ గా అతనికి చెక్ అందచేయడం జరిగింది. అతను కంప్లైంట్ చేసిన తర్వాత ఏం జరిగింది? లేదు, ఇప్పటికైతే పోలీస్ స్టేషన్ మెట్లయితే అతను ఎక్కాడు. 6 నెలల క్రితం నుంచి మేము డిసిసి ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉన్నాము, మాకు ఇలా ఆరోగ్య సమస్యలు వచ్చాయన్నటువంటి అంశంలో దరఖాస్తు చేసుకోమన్నారు, చేసుకుంటే ఇలా ఇబ్బందులు పెడతానన్నటువంటి అంశంలో పోలీస్ స్టేషన్ వరకు అయితే వెళ్ళిన సందర్భం కనబడతా ఉంది. ఇప్పటికైతే ఎవరూ స్పందించడం లేదు. అంటే ఇక్కడ వర్గపోరు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. జనగామ నియోజకవర్గాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, అక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నాడు. అతన్ని సంప్రదిస్తే అతని ద్వారా కూడా ఈ సిఎంఆర్ఎస్ చెక్కులో లేకపోతే ఇతరత్ర అతను కూడా అండగా నిలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పల్లా రాజేశ్వర రెడ్డి తన వ్యక్తిగతంగా కూడా తన సొంత ఆసుపత్రి ద్వారా కూడా సేవలు అందించే క్రమంలో ఇలాంటివి ప్రభుత్వం మాదనే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తూ ఎమ్మెల్యే ద్వారా కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే ద్వారా వెళ్ళొచ్చు కూడా. ఎమ్మెల్యే కాకుండా మేమే ఇప్పిస్తామనే విధంగా కూడా ఒక దందాకైతే సిఎంఆర్ఎస్ చెక్కుల దందాకైతే తెరదీసినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. Right, Ravikant. Thank you.